హాయ్ ఫ్రెండ్స్, నేను కాఫీ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఇది వచ్చింది పొద్దున్న నుంచి. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 12 అయింది, కానీ ఏమీ తినలేదు. అందుకని కాఫీ పెట్టి తర్వాత బువ్వ తింటాము, అన్నం తింటాం. సరేనా? ఎలా కాఫీ పెడతాం చూడండి. చెప్పక్క. మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము గుడి దగ్గరికి వెళ్ళొచ్చాము. మీరు కూడా వెళ్ళాలంటే శుభ్రంగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు కూడా సరేనా? నేనైతే కోరుకున్నాను. దండం పెట్టుకుని టీ పెడుతుందంట. మాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? మీ ఇంటికి వస్తే మాకు ఏమిస్తా తెలుసా? టీ ఇవ్వద్దు, కాఫీ ఇవ్వండి. కాఫీ ఎన్నిసార్లు అయినా తాగుతాం, స్ట్రాంగ్ గా ఇవ్వండి. కనీసం టీ మాత్రం ఇవ్వద్దు, కాఫీ మాత్రం ఇవ్వండి. సరేనా? ఇప్పుడు పోయండి. ప్యాకెట్ పాలా? ప్యాకెట్ పాలు కాదు, కేంద్రం గారికి వెళ్ళి మరీ తెచ్చిన పాలు తెలుసా? ప్యాకెట్ పాలు తాగమే. బంగాళదుంప వంకాయ స్పెషల్ స్పెషల్ స్పెషల్. కాఫీ పెట్టుకుని తాగుతున్నాము. స్ట్రాంగ్ గా పెట్టక్క. స్ట్రాంగ్ గా పెట్టాలి. ఇది కావాలా? కాఫీ కావాలా? కాఫీ తాగితే మైండ్ పీస్ఫుల్ అవుతుంది. ఏమో నల్లగొస్తామా ఏంటి? ఓలే ఆల్రెడీ మేము పాల డబ్బాలు నేను తాడబ్బా అయ్యాను, మరీ తాడబ్బా. సమ్మర్ వచ్చిన తర్వాత మరీ తాడబ్బా. ఫోన్లే అండి. అలా అయిపోయావండి, ఆంధ్ర అలాగ అయిపోయావండి. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఫ్యాన్ జారిపోయి చేతిలోకి వచ్చేసినప్పుడు గుండె జారిపోతుంది అక్క అంటుంటేనా. మరి ఏం చేస్తాము? నా కోసమే అవుతుంది ఆ ఎండలో. కాదు, తెలుపు రావాలంటే ఏం చేయాలి చెప్పండి. పంచదార ఎక్కువ. మేము పంచదార కూడా ఎక్కువ తాగమండి. అలాగని మాకేమో షుగర్ లో బీపీలు ఏమి లేవు, కానీ స్వీట్లు మాత్రం తెగ తింటాను. నేను రాత్రులు కూడా తినేస్తాను స్వీట్లు. వంటగదిలో నుంచి వెళ్ళిపోదామా? కొంచెం అన్నం తెచ్చుకుంటాం. ఆగండి, కాఫీ తాగేసి స్ట్రాంగ్ గిన్నె మాడిపోయింది. ఆ గిన్నె మళ్ళీ తోమలో సావాలి అక్కడ. అక్కడ తోమి 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 గుడ్డ ఇంట్లో ఇంతలా ఉందా? సిగ్గేస్తుంది అలా అంతా చాలా పెద్దగా ఉన్నాయి. చాలా గ్లాసులు పెద్ద టీ ఎక్కువ తాగా. మేము పెద్ద గ్లాసులో కదా సరిపోతుంది. చూడు ఎంత ఎంత గ్లాసులు తాగుతారా? టీయా గాలిలో మార్గం లేదట. ఉంటుంది గాలి. ఇంకో కిటికీ, ఈ కిటికీలోంచి ఏమవుతుంది? గాలి రావట్లేదు. బయట చాలా ఎండలేకపోయింది. కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగండి, ఒంట్లోంచి వేడిపోతుంది. అసలు ఎంత ఎండలో బాబోయ్. ఓ మరగబెట్టేకు పెట్టుకట్టుకోద్దు నోరు. ఎక్కువ చిక్కదనం తాగిన నోరు పెట్టుకట్టుకోద్దు. అంత చిక్కగా తాగకూడదు. నేను ఎక్కువ చిక్కగానే తాగుతాను. అమ్మాయి మరగబెట్టి బాబోయ్ పొట్ట ఎక్కువ కాఫీ తాగి మాగండి వెళ్ళిపోకండి అప్పుడే. పూలకు తాగండి. నేను అసలు మంచిగా తాగుతాను. ఒక్క తాగు అది తప్ప ఎట్లా తాగుతుంది. గొట్టం తాగుతుంది. నీళ్ళు ఎక్కువ తాగుతానండి. వాటర్ ఎక్కువ తీసుకుంటాను, తిండి తక్కువ. అంటే నా చేయి నిండా ఒంటి నిండా వంటకాల నుంచి బయటకు వస్తాను. రావమ్మ మహాలక్ష్మి. ఇప్పుడు అన్నం తింటాను చూడండి. కాఫీ తాగి సరేనా? తీసుకో. సౌండ్ పట్టేసి అక్క అక్కడ చేద్దాం. మళ్ళీ ఇదిగో వంకాయ, బంగాళదుంప, అన్నం, పులిహార. అది పులిహార అంటే చాలా ఇష్టం మా ఇద్దరికి కదా. ఎక్కడున్నా ఆగి తింటాం తెలుసా? బిర్యానీ కన్నా ఏమి ఇష్టం. ఇది ఎక్కువ ఇష్టం. పులిహార అంటే చాలా ఇష్టం. ఏదో పులిహారలో ఏడుసిన పప్పులు ఉన్నాయి చూడండి, బాగా తింటారు. గ్యాస్ మాత్రం పాటడు వస్తుంది. నాకు మటుకైతే ఎలర్జీ వస్తుంది ఏడుసిన గుళ్ళు తింటే. ఇదేమిటో మరి నాకు అర్థం కాదు. చాలా టేస్ట్ ఉంది. అది ఎవడో కానీ అమ్మమ్మ అన్నాడు. ఇంకా ముందు పళ్ళు చూడలేదు కదా అమ్మమ్మ అంటాకే. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అమ్మమ్మ అంటున్నాడు. ఎవరు వాడు అన్నాడులే ఈ కామెంట్ లో. అక్కడ మర్చిపోయావే, మీ తల ముందుకేసుకోలేదే. తల ముందుకేసుకోవాలి అదే అన్నమాట. వాటర్ గట్ట తెలుసుకుంటా. ఎందుకు పీస్ వచ్చింది? కొబ్బరి పీస్ ఏదో వచ్చింది. ఇంత మింత పెడితే ఎక్కడ తింటానక్క? పులిహార తిను. అన్నం తినలేను.
మా చేతితో ముద్ద ఎవరైనా తింటారా కానీ మంటాకుంటుంది హరి కారం అంటారుందా బయట నా ఎంత ఎలా ఉన్నాయి తెలుసా ఇగో పులిహోరలోనూ కర్రేపాకు కానీ కూరలో కర్రేపాకు కానీ తింటానంట వయసు కనిపించదంట నిజమేనా నిజమే కాదు కామెంట్ పెట్టరా ఈ లైన్ ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోండి. ఏంటిది ఏంటక్క అండర్లైన్ చేసుకోవాలంట అమ్మ ఏంటో అండర్లైన్ చేసుకుంటానంట పులిహోరలో కరివేపాక కూరలో కరివేపాకు పులిహోరలో కరివేపాకు తింటేనంట వయసు కనిపించదంట. అయితే ఏరుకుని తినైతక్క నేను వచ్చింది తింటున్నాను పడేతలేదు వయసు కనిపించకూడదని నేను తినలేనమ్మా నేను తినలేను కారం ఎక్కాయ ఎవరు తింటారు అన్నం మీద కలుపుకోవాలి ఎంత పులిహారే పక్కకైతే తినాలని సే దేవుడికి పడేయమంటవా అదే ఇంకే దిగుతలేదు గుడిక అమ్మ అలా ముక్క తగిలిందమ్మా చచ్చినట్టు తింటుంది నేనైతే తిన్నానమ్మా అందులో సగం వదిలేతాను నేను జాపకదేమో ఎందుకంత అన్నం పెట్టారు మరి నేనేం చేశాను ఇది తినాక చిన్న పట్ట ఈ పొట్టలు ఎక్కడ సరిపోతుంది తింటాను ఈ బీరకాయ పొట్లు నీది ఎక్కడ పడుతుంది నమ్మట్లేదు ఏపుడుగా సరిపోతున్నాను మీరేమనుకున్నా పర్లేదు కింద పడిన అన్నం కూడా తింటా తీసుకుని తింటా తప్పేముంది అంతే కదా ఏసిన గుళ్ళు ఏర్పడమే సరిపోతుంది తినా అమ్మో ఇలా ఉంది నువ్వు తిను మొత్తం వేరేసింది ఏసిన గుళ్ళే ఆ పుండు కూడా మొత్తం కరివేపాకు అంతా ఎరుగు తినేసింది పుండు కూడా ఏంటింది పొట్ట మీద కడుపు వేరే నీకు పోయింది కడుపు అమ్మ అయిపోయిందమ్మా నా పొట్ట ఇంకా నేడదమ్మా అయిపోయింది నా పొట్టలో ఇంక పట్టదు ఇంకా తిను నా మామ చూస్తున్నా తిను తినవే అంటే ఇదంతా నేను తెల్లారు కుడిడాను ఇందులోనే పెట్టారు నాకు కూర ఎలా ఉందో చూసుకుందాం మాకు ఇంకా అక్కడ ఉన్నాను అక్కడ తిను తాతీగాను ఎందుకలా పిసికేద్దాం బంగాళదుంపలా పిసుకుంటేనే బాగుంటుంది తెలుసా ఇలా పిసుకోవాలి తర్వాత బుద్ధిది అవుతుందా ఏం చేస్తున్నారు అందరూ ఇవాళ పండగ కదా బాగున్నారు అందరూ బాగున్నారా పడుకున్నారా ఈ టైంలో పడుకోకూడదు మీరు ఎండకి జాగ్రత్తగా ఉండండి అదే ఎండకి హెల్మెట్ పెట్టుకుని తిరగండి సరేనా ఎండకి తట్టుకోలేరు కదా సరిపోయింది అన్నం నువ్వు తినే తిండి ఎదుటోళ్ళకి తినేలా ఉండాలి కదా వస్తుంది కదా తినేలాగానే ఉంటుంది అది నువ్వేమో బలవంతంగా తింటున్నాను ఇంకా పులిహోర దగ్గర ఉన్నాను నేను ఇంకా నువ్వు తినే నాకు ఇది సరిపోతుంది నేను తిన్నాను అమ్మాయి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటే నెట్టిపోతే తీసుకెళ్ళి తిను తినకపోతే అలా పట్టుకుని అలా పట్టుకుని మాకేం ఛాలెంజ్లో ఏం లేదు మామూలుగా తినాలని తినిపించి వచ్చాము అంతే ఎప్పుడు కూర్చునే ఉంటున్నాం కదా ఎప్పుడు అందుకని అన్నం పెట్టుకుని తినాలని రైస్ ఎందుకు పెట్టావమ్మా ఇంత బంగారు తల్లే నేను పేపర్లో ఉన్నాను ఇంత కూడి తింటాను నేను ఆ పులిహోర కొంచెం పులిహోర తిని అడిగి నా పేడ మీదకి వచ్చింది దీనికి జంపితే నేను తినలేనమ్మా చాలు చాలా ఎవరు తింటారా నాకు చాలమ్మా నేను తినలేనమ్మా దాంట్లో ఉంటుంది తినాలి మాదే ఇదే ఇదే నేను నీ బాటిల్ నీకు తెలుతుందంటే నువ్వు మోసుకొచ్చుకున్నావు మోస్తారు ఇంట్లో ఉంది లోపల తినలేను ఇంకా బాబాయ్ బాబాయ్
ఏం చేస్తున్నారు అందరూ తిన్నారా? ఎంత ఆడుతుందో తిను. అమ్మా ఇంకో మమ్మల్ని అందరూ యూట్యూబ్లోనూ మొత్తం అందరూ మా వీడియో చూసి ఎవరైతే లైక్ కొడుతున్నారో ఎవరైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళ కామెంట్ కిందకు వచ్చి మేము కామెంట్ పెట్టకపోతే కామెంట్కి రిప్లై అవుతుంది సరేనా? ఇస్తుందంటే కామెంట్ రిప్లై అవుతుంది, మీరు మెసేజ్ పెట్టండి సరేనా? సరేనా? రిప్లై పెడతాం ఓకేనా? అడుగు లేట్ అవ్వచ్చు కానీ అందరికి రిప్లై ఇస్తాం. ఎలా ఉన్నావు అని పెడితే నేను కూడా నువ్వు ఎలా ఉన్నావు అని పెడతాను. బ్యాడ్గా పెట్టినా సరే రిప్లై ఇస్తాం. నువ్వు ఏదైనా అన్నావు అనుకో నీకు కూడా అదే పెడతాను నేను. అదేనా? మంచిగా పెడితే మంచిగానే పెడతాం. రిప్లై ఇస్తాం. కామెంట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి. ఐ లవ్ యూ అన్నారు అనుకో ఐ లవ్ యూ టూ అను. అప్పుడు మా అక్క ఏమంటదంటే తప్పు నాయన పనులు చేయకూడదు, తప్పు తప్పు అంటాను. తప్పు అలాంటి పనులు చేయకూడదు. బాయ్ మరి అయిపోయింది సరేనా? మీరు కూడా మంచిగా వండుకుని తినండి. ఇలాగ మేము తిన్నట్టే శుభ్రంగా తినండి. మా వీడియోలన్నీ చూసి మీరు యూట్యూబ్లో ప్రతి వీడియో మేము పెడతా ఉంటాం, కొంచెం సపోర్ట్ చేయండి బంగారాలో సరేనా? ఇక ఆన్సి సపోర్ట్ చేయండి. మీరు లేకపోతే మేము ఎక్కడ ఉన్నామో చెప్పండి సరేనా? మేము ఎవరిని ఏమానం, మమ్మల్ని అన్నవాళ్ళని అంటాం. మంచిగా కామెంట్ పెట్టి మంచిగా లైక్ కొట్టే వాళ్ళు అసలు ఏమానం. మీరు అందరు లేకపోతే మేము ఎక్కడ వరకు ఎంత వస్తాము అంతేనా? ఎక్కడ దాకా వెళ్ళావక్క? వాళ్ళ దగ్గర దాకా వెళ్ళాంగా. వెళ్ళామా? అవును 5 లక్షల దాకా ఫాలో చేశారంటే వాళ్ళు బంగారు కొండలే కదా. మిలియన్ దాకా తీసుకెళ్ళరా? మిలియన్ దాకా తీసుకెళ్ళాలనుకో నా చేతులతో వచ్చి రాకపోయినా సరే బిర్యానీ ఉండి పెడతాను మీకు. మా ఇంటికే కదా అందరు నేను 5 లక్షల మందికి 5 లక్షల మంది మా ఇంటికి వచ్చారా? ప్లీజ్ రారా ప్లీజ్. రోడ్డు అంటే పెద్ద పెద్ద టెంట్లు వేసేస్తాం. ఈ రోడ్డు పొరుగుతా మటన్ బిర్యానీ అన్ని చేసి బిర్యానీ పెడతాం. అన్ని మీకు పెడతాం సబ్స్క్రైబర్లు అందరికీ. సరేనా? ఓకే అండి బాయ్ అండి. మా ఇద్దరు లాస్ట్గా ఒకటి ఇస్తాం ఆగండి. చాలా దీని ముద్దు నా ముద్దు. సరే బాయ్ బాయ్. మేము తిన్నా చూసారు కదా అంతా. మీరు లైక్ చేసి షేర్ చేయండి, మా అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజాత గట్టు ఛానల్ నాకు రావట్లేదు కాబట్టి గంట కొట్టండి మర్చిపోకుండా. సుజాత గట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్? ఇలా వెళ్ళిపోకుండా అటు ఇటు చూడకండి, మా ఇంకే చూడండి మర్చిపోకండి. మా ఇద్దరంకే చూడండి సరేనా? బాయ్ బాయ్.